శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది 100% ఇదే. మీ జన్మ ధన్యమని చెప్పుకోవచ్చు. అయితే ఈ పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా చేయకండి. మరి కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో జరగబోయేటటువంటి ఆ కీలకమైన పరిణామాలేంటి, అసలు వాటికి సంబంధించినటువంటి పలు కీలకమైన ఆసక్తికరమైన విశేషాలు కూడా ఈ రోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్లో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ మరియు సపోర్టివ్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి వారికి స్వతహాగానే నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలో చూసుకున్నా కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా వాళ్ళ రంగంలో నాయకులుగా వ్యవహరించేందుకు అధికమైన శ్రద్ధని ఇంకా ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరించుకుంటారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు చాలా తేలికగా కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. కుంభరాశి వారికి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయం అయిన వారిని, కొత్త వారిని కూడా చాలా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటారు. జాలిపడే దృశ్యం వీరిలో కనిపించింది అంటే మాత్రం వారి కష్టాలు, సుఖాలు అన్నీ పంచుకుంటారు. వారి బాధ్యతలు కూడా తమ భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం చేయడం జరుగుతుంది. కుంభరాశి వారికి డబ్బులు, ఆస్తిపాస్తులు, అధికారం లాంటి విషయాలు వీరి దృష్టిలో అంత విలువైనవి కాదు. కానీ కుంభరాశి వారికి కీర్తి, దాహమన్న, ప్రచార కాంక్ష అన్న విషయాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీళ్ళల్లో మరొక మైనస్ పాయింట్ ఏంటంటే అతిడాంబికత్వం. అంటే ఇతరులలో తమని తాము ఎక్కువగా పొగిడించుకోవాలన్న కోరిక వీరిలో అత్యధికంగా ఉంటుంది. దీనివల్ల వీళ్ళు చాలా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు ఈ పొరపాటు చేయకూడదు. ముఖ్యంగా వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ బలహీనతని ఎక్కువగా రెక్టిఫైడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారు ముఖ్యంగా పురుషులైతే ఒక ఆదర్శవంతమైన స్త్రీని పెళ్లి చేసుకొని వారిని ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించి 10 మందికి ఆదర్శం అవ్వాలి అనుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం వీరికి ఆశాభంగం కలుగుతుంది. తొందరపడి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని వారు ఆశించిన ప్రేమ తత్వము అనేది లభించినప్పుడు జీవితమే కోల్పోయినట్లుగా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే విద్యలో ఎంతో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలో బాగా యోగిస్తాయి. అదేవిధంగా స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు జరుగుతుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. అదేవిధంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. మీరు ఉద్దేశాలు మంచివే అయినా సరే ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించాల్సిన పరిస్థితి ఆంజనేయ అర్చన కూడా మీకు మేలు చేస్తుంది. ఇక ఇలాంటి తత్వం ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా మరొక 2 రోజుల్లో చాలా కీలకమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. మరో 2 రోజుల్లో మీకు చాలా వరకు మంచి విషయాలే జరగబోతున్నాయి. ఎందుకంటే మీ పనిలో మీకు మంచి సమయం రాబోతుంది. అలాగే మీ వృత్తిలో ప్రమోషన్ కానీ లేదా మెరుగైన స్థితిని కానీ సంపాదించుకుంటారు. మీ పై అధికారులు, కింది స్థాయి అధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. సకాలంలో అన్ని పనులను పూర్తి చేస్తారు. మీరు చేసే సహాయం కానీ పని కారణంగా మీ సహోద్యోగులు ఇంకా పై సభ్యుల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా చాలా కాలం నుంచి
కొనాలి అనుకున్నటువంటి వాహనం కానీ, ఇంటికి సంబంధించిన వస్తువుల్ని కానీ ఖచ్చితంగా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ పరంగా కూడా విపరీతమైనటువంటి సమయం. అలాగే కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో చోటు చేసుకోబోయేటటువంటి కొన్ని పనుల వల్ల మీ జన్మ ధన్యం భావన కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఇక తమ రంగంలో కూడా బాగా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ పిల్లల రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థితిని సాధించుకుంటారు. అలాగే అవి మీ సంతోషానికి విపరీతమైనటువంటి ఆనందం కలిగిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ రంగంలో ప్రమోషన్, మంచి అభివృద్ధి లభిస్తుంది. వారితో మీ బంధం కూడా బలపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి చాలా మంచి సమయం. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కూడా మీరు పొరపాటు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలకు మినహా పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఏం సూచించబట్టం లేదు. ఇక ఆహార విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో గొప్ప పురోభివృద్ధి ఉంటుంది. ప్రస్తుత వ్యాపారంలో కొత్త వ్యాపారం లేదా విస్తరణను ప్రారంభించాలి అనుకుంటే ఈ నెల 14 తర్వాత చేయడం మంచిది. అదే సమయంలో భాగస్వామ్య వ్యాపారం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తమ పరీక్షల్లో బాగా రాణించే విధంగా మంచి సమయం కనిపిస్తుంది. ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు ఉంటాయి. మీరు ఈ విషయంలో ఆశించిన ఫలితాలని సాధించడానికి కూడా కృషి చేయాల్సి వస్తుంది. ఈ సమస్యను తగ్గించి ఎంపిక చేసిన సంస్థలు ప్రవేశం పొందడానికి ఖచ్చితంగా మీ బుద్ధిని పూజ చేయడం, అదేవిధంగా బుధునికి మరిన్ని పరిహారాలు చేసినా కూడా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. ఇక మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం వెంటనే దాతృత్వంగా ఇవ్వండి. అయితే మీరు ఎవరి దగ్గర నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. అది ఎంత చిన్న వస్తువైనా కానివ్వండి. మీరు తీసుకున్న దానికి బదులుగా ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వతమైన అలవాటుగా మార్చుకోండి. వారానికి ఒకసారి, మరీ ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమికీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. రాగి రేకుపై చెక్కినటువంటి శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి. ఇక ఉద్యోగం, ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఇతరత్ర ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు ఏదైనా ఒక తీపి పదార్థం తిని వెళ్ళండి. అప్పుడు మీరు చేసేటటువంటి ఆ పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343.